తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సిల్వర్ కూడా మనం చూసుకుంటే లాస్ట్ 3 days నుంచి మనం చూస్తే చాలా కనిపిస్తుంది వేరియేషను. ఎక్కడికో వెళ్ళిన పరిస్థితి కనిపించింది, మళ్ళీ ఒక చోటకు వచ్చింది. గోల్డ్ ప్రైస్ కూడా అందరూ కూడా ఇప్పుడు కొంచెం జనాలు కూడా కొందామా వద్దా అన్న సిచ్యువేషన్లో కూడా కనిపిస్తున్నారు. మళ్ళీ కొంటే ఏ విధంగా ఉంటుంది, లేకపోతే నష్టపోతామా లేకపోతే ఏంటి అనే డైలమాలో కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మీరేమైనా ఒక ఫిగర్కి వచ్చి ఇట్లా ఖచ్చితంగా ఉంటుంది అనేది ఏమన్నా ఐడియా చెప్తారా సార్? నేను స్పెక్యులేట్ చేయలేను, కానీ ఒక ఫార్ములా చెప్తానండి. ఇఫ్ ఐ వర్ యూ, ఓకే, నేను చేయాలనుకుంటే గోల్డ్ కూడా సిమిలర్ గానే వెళ్ళారు, కానీ గోల్డ్ మార్కెట్ హ్యూజ్. అంటే కొన్ని కొన్ని టన్స్ థౌజండ్స్ ఆఫ్ టన్స్ మార్కెట్ గోల్డ్ ప్రిజర్వ్ చేసుకున్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రతి కంట్రీ అంతంత టన్స్ ప్రిజర్వ్ చేసుకున్నారు. సో గోల్డ్ మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ వచ్చిన ఇంపాక్ట్ చాలా, అంటే 5% అప్ డౌన్ ఇస్ హ్యూజ్. ఒకసారి 1980లో మనకు ఒక 30% చేంజ్ చూసాము. $500 per ounce ఉండేది, $850 అయింది 1980లో. అప్పుడు అమెరికన్ రిసెషన్, ఇన్ఫ్లేషన్ 13% ఉండే. సో ఓవర్ ద పీరియడ్ అది మళ్ళీ కవర్ అయిపోయింది. అదర్వైజ్ గోల్డ్ హై ఫ్లక్చుయేషన్స్కి హిస్టరీలో జరగడం చాలా కష్టం. ఒక 5% ఒక్కసారిగా డౌన్ అయింది బికాస్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్. బట్ స్థిరంగా పెట్టుకుని ఇయర్ ఎండ్ బిగినింగ్లో అగైన్ 140 ఉండే గోల్డ్, 140, ఈరోజు 165 67 ఏదో చూశాను, అంత ట్రేడ్ అయింది. పడిపోయినప్పుడు కూడా 160కి పడిపోయిండే, మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే 2-3,000 అప్ ఉంది. సో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో గోల్డ్ ఈజ్ మోర్ సేఫర్ దాన్ సిల్వర్. బట్ రిటర్న్స్ గోల్డ్ చాలా కన్సిస్టెంట్ గా హై రిటర్న్స్ ఇస్తుంది. సిల్వర్ ప్రాబబ్లీ మే గివ్ యూ హైయర్ రిటర్న్స్ బట్ వెరీ హై రిస్క్. సో కాబట్టి ఈ రెండింటిని మీరు అనలైజ్ చేసుకొని, ఇఫ్ యు ఆర్ సంబడి హ్యావింగ్ రిస్క్ అపెటైట్, మీరు ఒక 10-15% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ పెట్టుకొని, ఒక 5% to 8% సిల్వర్ పెట్టుకొని మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ ముందుకు తీసుకెళ్ళండి. గోల్డ్ ఈజ్ అ సేఫర్ బెట్. గోల్డ్ విల్ నెవర్ కమ్ డౌన్ అండి. గోల్డ్ ఛాన్సెస్ చాలా తక్కువ. దాని రీజన్స్ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను. బట్ గోల్డ్ మార్కెట్ క్యాప్ ఈజ్ వెరీ 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 హై. కాబట్టి ఫ్లక్చుయేషన్స్ తగ్గినా ప్రాఫిట్ బుక్ చేసుకొని జనాల మీద కాన్ఫిడెన్స్ వెళ్ళి మళ్ళీ డాలర్ ఇప్పుడు చూసారంటే మీరు అమెరికన్ బాండ్స్ వైపు మళ్ళీ ఇన్వెస్టర్స్ వెళ్ళారు. అందుగురించే స్టాక్ మార్కెట్స్ కంప్లీట్ కొలాక్స్ అయ్యాయి. అది సపరేట్ వీడియో చేస్తాను. బట్ గోల్డ్ విల్ కన్సిస్టెంట్లీ షైన్. ఈమె అంటే షార్టర్ ఫ్లక్చుయేషన్స్, స్మాలర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కూడా గోల్డ్ విల్ డెఫినెట్లీ షైన్ మచ్ బెటర్. అండ్ సిల్వర్ ఆల్సో ఐఎమ్ హోపింగ్ ఇయర్ మొత్తం చూద్దాం మనం. 2,40,000తో మొదలైన సిల్వర్ December 31 హొరైజన్లో మీరు చూస్తే బెటర్ దాన్ 20% రిటర్న్ ఇస్తుందని నాకు కాన్ఫిడెన్స్ ఉందండి సిల్వర్.